హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. కడిగి ఉప్పుతో కడిగి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను అనమాట. మొన్న ఒక చికెన్ ఫ్రై చేశా కదండి, అలా కాకుండా ఇది మళ్ళీ వేరే స్టైల్ అనమాట. ఇది కూడా చాలా బాగుండిద్దండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చికెన్ ఫ్రై కాకుండా మళ్ళీ ఈరోజు నేను టమాటా రసం కూడా పెడుతున్నానండి. టమాటా చారు చూసేసేయండి. ఫస్ట్ మనం ఒక హాఫ్ స్పూను పసుపు, కొంచెం ఉప్పు, మూడు స్పూన్లు కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ వేసుకుని, ఓకేనా. ఇలా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత 3 స్పూన్ల శనగపిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం తక్కువ వచ్చిందండి. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. బియ్యం పిండి వేసానండి. రెండు స్పూన్లు పెరుగు వేస్తున్నాను. వేసి ఇలా కలపాలండి. మంచిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉన్నప్పుడు కొంచెం వాటిని స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. ఎక్కువ వద్దండి, కొంచెం వాటర్ని వేసుకుని ఇలా కలుపుకోండి. ముక్కలన్నిటికీ ఈ మసాలాలన్నీ పట్టాలండి. శనగపిండి వేసాము ఎక్కువ, మనము బియ్యం పిండి తక్కువ వేసాము. పోయినసారి మనం బియ్యం పిండి ఎక్కువ వేసాము. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చూపిస్తున్నాను. ఇలా తర్వాత మళ్ళీ 2 పచ్చిమిరకాయలని చీలికలు చేసుకున్నానండి. కొంచెం 4 రెమ్మల పుదీనా, కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలండి. ఇలా చేసుకుని ఇలా మంచిగా కలపాలి. కలిపి లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి.
ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక సైడ్ నుంచి కలపాలండి. ఇలా కలుపుకుని పెట్టుకున్న దాన్ని మనం 1 అవర్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. టేస్టీ ఉంటాయి, క్రిస్పీ ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కలుపుకుని ఇలా ఒక 1 అవర్ తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం. ఈ లోపల మనం టమాటా రసం చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టేశానండి. చికెన్ మ్యాగ్నేట్ అయ్యే లోపల టమాటా రసం చేసేసుకున్నాం. ఓకేనా. ఒక స్పూన్ ఆయిల్, ఇలా అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, రెండు పచ్చిమిర్చిలు, నాలుగైదు రెమ్మలు చిన్నెల్లిపాయలు కూడా తీసుకున్నానండి. చిన్నెల్లిపాయలు వేస్తున్నాను. రెండు ఎండుమిరగాయలు, ఇవి కొంచెం నూనెలో వేగాలండి. నూనెలో వేగిస్తే బాగుంటుంది. ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కరివేపాకు, కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుని వేస్తున్నానండి. ఆల్రెడీ కొంచెం చింతపండు పులుసు నానేసి పెట్టుకున్నాను, వేస్తాను. అవి మగ్గే లోపల చిటికెడంతా పసుపు, కారానికి సరిపడా కారం, మీకు ఉప్పు కారాలన్నీ మీ రుచి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను కారం. ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను. చూడండి టమాటాలు మగ్గిపోయినాయి. ఈ టైంలో ఇంకా మనం పులుసు పోసేసుకోవడం అన్నమాట. పులుసు పోస్తున్నానండి. చారు అనేది మీ రుచి మీకు సరిపోని పెట్టుకోండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ లోపల మనం ఉప్పు కారాలు చెక్ చేసుకోవడం. ఉప్పు చెక్ చేస్తున్నాను, కారం అయితే సరిపోతుంది. నాకైతే ఉప్పు సరిపోలేదండి, కొంచెం వేస్తున్నాను. ఇట్లా
మరుగుతూ ఉన్నప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీ రుచి తగ్గట్టు వేసుకోండి. ఓకేనా? ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకుని ఒక 2 మినిట్స్ మరగనిచ్చి దించేసుకోవడమే. నేను గరం మసాలా అట్లా ఏం వేయట్లేదండి. ఓకేనా? ఈ లోపల మనం చికెన్ ఫ్రైకి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసేసుకున్నాం. చికెన్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నామండి. ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. గంట సేపు మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ఇదండి. చూడండి, చాలా క్రిస్పీ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదిగోండి, ఆయిల్ కాగింది. వేస్తున్నాను చూడండి చికెన్. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ బాగా కాగింది కదా, పొంగిపోతుంది. అంతా ఈ విధంగా చాలా కేర్ఫుల్గా వేయాలండి. ఓకేనా? ఇలా ఒక 5 మినిట్స్ వేగాలండి నూనెలో. అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా లోపల ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ గంట సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకు ఒక 5 మినిట్స్ కంపల్సరీ నూనెలో వేగాలండి. స్టవ్ని నేను మీడియంలోనే పెట్టుకున్నానండి. హైలో పెట్టలేదు, లోలో పెట్టలేదు, మీడియంలో పెట్టానండి. మీడియంలో పెట్టుకుని వేపుకుంటున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా. ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, వేగినాయా లేదో తెలుస్తుంది. చెక్ చేసుకుని ఒక సైడ్ నుంచి తిప్పండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా వేగితే చాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇట్లా అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి. పొయ్యిని సిమ్లో పెట్టుకునే వేసుకోండి. పొయ్యిని కనుక సిమ్లో పెట్టుకుని వేసుకుంటే ఆయిల్ అనేది పైకన రాదు. అన్నీ ఈ విధంగానే ఉప్పు వేసుకోండి. ఓకేనండి. ఇదిగోండి, మన చికెన్ పకోడీ అయిపోయింది. టమోటా రసం, రైస్, చికెన్ పకోడీలకి కాంబినేషన్గా టమోటా రసం అండి. ఓకేనా? ఇలా వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.